చూడండి డంపింగ్ యార్డ్గా మారుతున్న ఈ సందు. చూడండి డంపింగ్ యార్డే ఇది. గతంలో మల్లాపూర్ గ్రౌండ్లో ఉండే, ఇప్పుడు ఈ సందులోనే డంపింగ్ యార్డ్ అవుతుంది. ఈ గతంలో ఎవడు ఇక్కడ చెత్త వేయకుండానే కాపులా కాసినారు. కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళే ఇక్కడ డంపింగ్ యార్డు, డంపింగ్ పాయింట్ చేసినారు. మనం చూస్తున్నాం కదా, పక్కనే చర్చ్ ఉన్నది. ఆదివారం కావడం వలన వీళ్ళకి కంపు, చర్చిలో వచ్చే భక్తులకు కంపు. వెంటనే ఉన్నతాధికారులు ఈ యొక్క చర్చ్ ప్రార్థనని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క డంపింగ్ యార్డ్ని వెంటనే ఇక్కడి నుండి తొలగించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. మనం చూడొచ్చు. చూడండి డంపింగ్ యార్డ్గా మారిన సెంటెంట్ చర్చ్ పక్కన సంది. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. సార్ ఇది డంపింగ్ యార్డా? ఇది డంపింగ్ యార్డ్ అయిందా? అయితే గతంలో ఇక్కడ కాపులా కాసారు కదా, అంటే ఈరోజు డంపింగ్ యార్డ్ అయింది మనకి. అక్కడ నుండి తీసినారు కాబట్టి, మల్లాపూర్ గ్రౌండ్లో తీసినారు కాబట్టి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారా? అంటే మీ వంతుగా చెప్తున్నారా, లేకపోతే ఉన్నతాధికారులు ఎవరైనా చెప్తే? మీ శానిటరీ సూపర్వైజర్ చెప్పడం వలన ఈ చెత్త చెదార్థం అనేది ఈ సందులో పోస్తున్నా. చూడండి సన్స్, ఈ యొక్క చర్చ్ పక్కనే, చర్చ్ సాక్షిగా ఆదివారం వీళ్ళకి కూడా చాలా కంపు వస్తున్నది భక్తులకు. చర్చ్ పక్కన ఉండటం వలన కూడా చాలా కంపు వస్తున్నది. వెంటనే ఉన్నతాధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సెంటెన్స్ చర్చ్ పక్కలోకి వెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ అని తొలగించాలని స్థానికులు, భక్తులు, చర్చ్కి వచ్చే భక్తులు కూడా కోరుతున్నారు. చూడండి పక్కనే చర్చ్ ఉన్నది, మనం గమనించవచ్చు. చూడండి సెంటెన్స్ చర్చ్, చర్చ్కి అనుకూలంగానే ఉన్నది. చూడండి డంపింగ్ యార్డ్గా మారింది ఇది. చూడండి డంప్ చేస్తున్నాడు. ఈ రిక్షా అనేది ఇక్కడనే డంప్ చేస్తున్నాడు ఈయన సార్, మనం గమనించవచ్చు. డంపింగ్ యార్డ్గా మారిన చర్చ్ పక్కన ఉన్న సందు. వెంటనే ఉన్నతాధికారులు దీన్ని తొలగించాలని స్థానికులు, భక్తులు, ఆదివారం ప్రేరికి వచ్చే భక్తులు కూడా కోరుతున్నారు. గతంలో ఇక్కడ ఎవరు చెత్త వేయొద్దు అని కాపులా కాసిన మున్సిపాలిటీ ఈరోజు వాళ్ళే ఇక్కడ డంపింగ్ యార్డ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, మల్లాపూర్.